హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సంస్కారం యూనివర్సిటీ ఇది ఇంటెలిజెన్స్కి ఒక అడుగు ముందుగానే ఉంటుంది. ఇందులో ఆల్మోస్ట్ 170కి పైగా స్ట్రీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇందులో వెటర్నరీ వచ్చేసి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ప్లేస్మెంట్స్ అయితే ఉండడం జరిగింది. అట్ ది సేమ్ టైం అందరికీ కూడాను 90% ఆఫ్ స్కోర్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు స్కూల్ ఆఫ్ హెల్త్ అట్ ది సేమ్ టైం అలైడ్ సైన్స్ అని చెప్పి కూడా కొత్తగా ఒక స్ట్రీమ్ తీసుకురావడం జరిగింది. సో దాని గురించి అట్ ది సేమ్ టైం యూనివర్సిటీ గురించి అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్ అండ్ ప్యాకేజెస్ వీటన్నిటి గురించి కూడాను ఇవాళ మనతో చెప్పడానికి సంస్కారం యూనివర్సిటీ సౌత్ జోనల్ అడ్మిషన్ డైరెక్టర్ అన్వర్ గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? గుడ్ అండి. యా, సో సంస్కారం యూనివర్సిటీ, సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మనకి డేటా సైన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతా కూడాను టెక్నాలజీ ఇవాల్వ్ అయిపోతూ వచ్చేసింది. సో ఈ టైంలో సంస్కారం యూనివర్సిటీ ఆల్మోస్ట్ 170కి పైగా స్ట్రీమ్స్ అందిస్తుందంటే ఇట్స్ బిగ్ థింగ్ అని చెప్పాలి. సో అందులో భాగంగా ఇప్పుడు రీసెంట్గా మీరు చూసినట్టయితే స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హెల్త్కి సంబంధించి కూడా స్ట్రీమ్స్ రావడం జరిగింది. సో ఆ స్ట్రీమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఏంటి? సార్ యాక్చువల్గా ఏంటంటే సంస్కారం యూనివర్సిటీ అనేది మీకు మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ అండి. జనరల్గా అన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ మీరు చూసారంటే అన్ని స్ట్రీమ్స్ ఒకే చోట ఉండవు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగిన హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్లో వచ్చేసి స్కూల్స్ ఉంటాయి, దాంట్లో క్లాసులన్నీ వాళ్ళ యూనివర్సిటీలోనే జరుగుతాయి. కానీ హాస్పిటల్ వైజ్ ప్రాక్టికల్గా వెళ్ళాలంటే మీకు వేరే హాస్పిటల్కి బయటికి వెళ్ళి సో ప్రాక్టికల్స్ అనేవి జరగాలన్నమాట. కానీ మా యొక్క ఈ సంస్కారం యూనివర్సిటీలో ఏంటంటే హాస్పిటల్ అన్నీ వచ్చేసి ఒకే క్యాంపస్లోనే మీకు బిల్డ్ అయి ఉన్నాయి. సో ప్రాక్టికల్స్గా కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కానివ్వండి, మీకు ఒకే ప్లేస్లో ఉండబట్టి ఇది మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. యా, సో కమింగ్ టు స్ట్రీమ్స్ అండి, ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది. సో ఏఐకి సంబంధించి ఎటువంటి టెక్నాలజీస్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి? బీటెక్లో వచ్చేసి మీకు అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. లైక్ ఏఐ ఉంది, డేటా సైన్స్ ఉంది, రోబోటిక్స్ ఉన్నాయి. సో ఇలా అన్ని స్ట్రీమ్స్ ఉన్నాయండి మీకు. ఓకే, సో మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు యూనివర్సిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 100 acres లో ఉంటుంది. సో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ స్టూడెంట్స్ కి అంటే ఏం చెప్తారు? సార్ ఈ యూనివర్సిటీ వచ్చేసి పొల్యూషన్ అనేది ఉండదండి. జనరల్ గా చాలా మంచి ప్లేస్ లో లొకేట్ అయి ఉంది. సో అట్ ద సేమ్ టైం ఎలా ఉంటుందంటే హోమ్లీ అట్మాస్ఫియర్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. సో పిల్లలందరూ ఆల్రెడీ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా చదువుకుంటున్నారు. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ ని మన సైడ్ ఈసారి ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్రెడీ కూడా ఉన్నారు. అదే కాకుండా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఈసారి బీటెక్ ఏంటంటే చాలా మంది వస్తున్నారు. అలాగే అలైడ్ సైన్సెస్ కి, వెటనరీ, వీటన్నిటికీ కూడా మన యూనివర్సిటీలో ఈ టైం చాలా ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఫుడ్ పరంగా కానివ్వండి, మేము సౌత్ ఇండియన్ ఫుడ్ ని కంప్లీట్ గా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. సో కుక్ ని కూడా స్పెషల్ గా మన సౌత్ నుంచే తీసుకెళ్లి అక్కడ అరేంజ్ చేసాము. సో ఫుడ్ పరంగా కానివ్వండి, ఉండడానికి సెక్యూరిటీ పరంగా కానివ్వండి, సో చదువు పరంగా కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఓకే, యూజువల్లీ నార్త్ స్టేట్స్ లో అలాగే ఉంటుంది కదా, సో మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకదు. సో గుడ్ ఇనిషియేషన్ చెప్పుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి వెటర్నరీలో 90% ఆఫ్ స్కోర్ రావడం అని చెప్పి ఎట్ ది సేమ్ టైం ఏషియాలోనే నెంబర్ 1 గా ఉంది వెటర్నరీలో. సో దీని గురించి కొంచెం వివరిస్తారా? వెటర్నరీ అనేది ఇప్పటి నుంచే కాదండి, ఫస్ట్ నుంచి కూడా అంటే స్టార్టింగ్ నుంచి సంస్కారం యూనివర్సిటీ అనేది వెటర్నరీలో టాప్ పొజిషన్ లో ఉంది. ఏషియాలోనే టాప్ పొజిషన్ లో ఉంది. మీరు రీసెంట్ గా చూసే ఉంటారు. సో ఎన్ని పర్సంటేజ్ అనేది వాళ్ళకి అకాడమిక్ ఇయర్ లో అందరూ 90+% అనేది చాలా మందికి వచ్చింది. సో ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువ అబ్రాడ్ లోనే వాళ్ళకి ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, లోకల్ గా కూడా జరుగుతున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ కి చాలా మంది వెళ్ళారు. సో ప్లేస్మెంట్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఏ స్టూడెంట్ అయినా ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికైనా సరే కూడా ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ప్లేస్మెంట్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది రీసెంట్ గా కూడా ఆల్మోస్ట్ 52 lakhs ఆఫ్ ప్యాకేజ్ తో ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పి అనుకోవచ్చు. సో అట్లా ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? హైయెస్ట్ ప్యాకేజెస్ ఏమైనా చెప్పగలరా? సో ప్లేస్మెంట్స్ అనేవి 100% జరుగుతాయండి అందరికీ. ఎందుకంటే ఈసారి మేము ఇనిషియేట్ తీసుకొని మెరిట్ బేస్ మీద స్టూడెంట్స్ కి ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒక 100 crores ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అడ్మిషన్ అప్పటికి. సో మెరిట్ బేస్ మీద వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి సో మంచిగా చదివే స్టూడెంట్సే మేము
చూస్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ఇస్తామని మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము. సో ఎట్ ద సేమ్ టైం చాలా కంపెనీస్ తో టైఅప్స్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్ తోటి 100% ఇలా ప్లేస్మెంట్ అనేది జరిగిపోతుంది. ఓకే, మెరిట్ అన్నారు కదా, సో పర్సంటేజ్ ఎంత ఉంటుంది? పర్సంటేజ్ వచ్చేసి 70% నుంచి 90% స్టూడెంట్స్ ని మేము ఇంటేక్ తీసుకుంటున్నాం. ఓకే, వాళ్ళని మెరిట్ గా మీరు మెరిట్ గా కేటగిరీ తీసుకొని వాళ్ళకి ఒక 100 crores స్కాలర్షిప్ అనేది మేము ప్రొవైడ్ చేసాం అన్నమాట. దట్స్ గ్రేట్. ఎస్పెషల్లీ ఫర్ సౌత్ ఇండియన్స్. ఓకే, సో ఇక ఆల్మోస్ట్ 170 స్ట్రీమ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మీరు స్కూల్ ఆఫ్ హెల్త్ అని చెప్పి ఇందులో భాగంగా హాస్పిటల్ కూడా ఇన్బిల్ట్ ఉంటుందని చెప్పి అంటున్నారు. సో ఎలా వర్క్ అవుతుందంటే ఏం చెప్తారు? సపరేట్ అక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా హాస్పిటల్ ఇన్సైడ్ ఉంటుంది అంటారా, లేకపోతే? అవునండి, యాక్చువల్లీ హాస్పిటల్ అనేది మనకి క్యాంపస్ లోపలే ఉందన్నమాట. సో అది వచ్చేసి మనకి ఏదైతే కోర్సెస్ అలైడ్ సైన్సెస్ కి, హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్ కి, సో ప్రాక్టికల్ కానివ్వండి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో క్లాసెస్ క్యాంపస్ లోనే జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్స్ కూడా మన హాస్పిటల్లో వచ్చి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి చాలా ఈజీ అనమాట. అదే ఇందాక ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, వేరే వేరే కాలేజెస్ ఇవన్నీ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే ఓన్లీ క్లాసెస్ మాత్రమే మన క్యాంపస్ లో ఉంటాయి. రిమైనింగ్ ప్రాక్టికల్స్ కోసం వేరే హాస్పిటల్ మీద డిపెండ్ అవ్వాలి. కానీ మన యూనివర్సిటీలో ఏంటంటే కంప్లీట్ గా యూనివర్సిటీ క్యాంపస్ ఇన్సైడ్ లోనే హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అనేది ఎలాంటి ఇది లేదనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. సో ఏమేమి చేస్తూ ఉంటే ఇక్కడ నేను చూస్తుంటే హార్స్ రైడింగ్ కూడా ఇందాక చూసాను. సో అది కూడా మీరు కోచింగ్ ఇస్తూ ఉంటారు లేకపోతే ఏంటి? అవునండి, హార్స్ రైడింగ్ కూడా ఉంది, జిమ్ ఉంది, తర్వాత మీకు ప్లే గ్రౌండ్ ఉంది, సో ఫుట్బాల్ ఉంది, వాలీబాల్ ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ట్రాగా వాళ్ళకి ఉంటాయి అన్నమాట. దట్స్ గ్రేట్. సో ప్రస్తుతం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి? సార్ ఆల్మోస్ట్ 2500 స్టూడెంట్స్ ఆల్ స్ట్రీమ్స్ లో ఉన్నారండి. సో ఎవ్రీ ఇయర్ అనేది 2500 స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఎందుకంటే ఇది మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ అని అందుకే చెప్పాను. మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ అంటేనే అన్ని ప్రోగ్రామ్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. సో అందులో ఏంటంటే నేను చెప్పినట్టు హాస్పిటల్ కానివ్వండి, అన్ని మన ఇన్ క్యాంపస్ లోనే క్యాంటీన్, హాస్పిటల్, హాస్టల్స్, సో ప్రాక్టికల్స్ ఏ ఉన్నా కూడా అన్ని కూడా మన ఇన్ క్యాంపస్ లోనే జరుగుతాయి అన్నమాట. ఓకే, సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఏ ఇవాల్వ్ అయిపోయింది. సో ప్రతి చోట అదే. సో ఏకి సంబంధించి ఇంటేక్స్ ఎలా వస్తున్నాయి, అడ్మిషన్స్ ఎలా వస్తున్నాయి అంటే ఏమంటారు? సో అడ్మిషన్స్ అయితే ఇప్పటి వరకు జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ మాక్సిమం సిఎస్సి లోనే వెళ్తున్నారు. అవునా? సో కొంతమంది వచ్చేసి ఈసీఈకి వెళ్తున్నారు అండ్ ఎలక్ట్రికల్ కి వెళ్తున్నారు డిపార్ట్మెంట్ వైజ్ గా చూసామంటే. సో సిఎస్సికి స్పెషలైజేషన్స్ లో చాలా మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి చాలా మంది అవే తీసుకుంటున్నారు అనమాట. ఓకే, ఎంబీఏ ఇన్ రేడియాలజీ కూడా ఇందులో ఉన్నాయి కదా, సో అవి ఎలా ఉంటాయి? అన్ని స్ట్రీమ్స్ ఉన్నాయండి. చెప్పాను 175 ప్రోగ్రామ్స్ అనేది మనకి యూనివర్సిటీలో రన్ అవుతున్నాయి. సో మనకి ఉండే ప్రొఫెసర్స్ కూడా అందరు పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు. సో మీకు టీచింగ్ పరంగా కానివ్వండి, సో ఎలాంటి ఆబ్లిగేషన్ అనేది లేదు ఇప్పటి వరకు. సో పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా చదువుకుంటున్నారు. సో ప్లేస్మెంట్స్ కూడా అవుతున్నాయి కాబట్టి ఇంకా హ్యాపీ. సో కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ లో వర్క్ షాప్స్ అనేవి మోస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో ఒక టెక్నాలజీ వస్తూ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పర్టికులర్ పర్సన్, సో ఫైనాన్స్ కావచ్చు, తర్వాత ఏఐ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, దీనికి సంబంధించి వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారా? అసలు ఎలా జరుగుతూ ఉంటాయి? కండక్ట్ చేస్తారండి. ఎందుకంటే బయట నుంచి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క వర్క్ షాప్ ని, వాళ్ళ న్యూ ఇన్నోవేటివ్ ఏవైతే ఉంటాయో అవి మన కాలేజ్ కి వస్తారు. సో ఇన్ క్యాంపస్ లోనే వర్క్ షాప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఏదన్నా కానివ్వండి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, మా ప్రొఫెసర్స్ దగ్గరుండి వాళ్ళకి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటాం. గ్రేట్. సో యాక్చువల్లీ ఒక స్టూడెంట్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే సెక్యూరిటీ ఇస్ ది మోస్ట్ ప్రియారిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సౌత్ అంటే ఇక్కడ నుంచి జాయిన్ అవ్వాలి పిల్లలు, ఆడవాళ్ళు కావచ్చు. సో అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాలి అంటే సెక్యూరిటీ అనేది మీరు ఎట్లా భరోసా కల్పిస్తున్నారు పేరెంట్స్ కి? సెక్యూరిటీ అంటే యాక్చువల్ గా ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవడానికి ఆల్రెడీ వచ్చారు. ఫస్ట్ ఇయర్ సపోజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఫీమేల్ అంటే గర్ల్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చి ఆల్రెడీ విజిట్ చేశారు. విజిట్ చేసి వాళ్ళకి నచ్చి ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నారు. సో అలాంటి ఫెసిలిటీస్ అనేవి మేము సెక్యూరిటీ పరంగా మోర్ దాన్ 500+ కెమెరాస్ అనేవి మనకి యూనివర్సిటీలో ఉన్నాయి. చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. 24/7 వాళ్ళు క్యాప్చర్లోనే ఉంటారు. సో ఎలాంటి ప్రాబ్లం అనేది సెక్యూరిటీ పరంగా భయపడాల్సిన అవసరమే లేదు. సో అందుకని మేమేమంటున్నామంటే ఎవరైతే అడ్మిషన్ తీసుకోవడానికి వస్తారో రండి, యూనివర్సిటీ క్యాంపస్కి రండి, అన్నీ చూడండి, చూసిన తర్వాతే మీరు అడ్మిషన్ తీసుకోండి అనేది మేము చెప్తున్నాం అందరికీ. సో సెక్యూరిటీ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి.
గ్రేట్. సో మరి ఐటీ కంపెనీస్ కావచ్చు, సో ప్లేస్మెంట్స్ విషయంలో ఏ కంపెనీస్ తో మీరు టైఅప్ అయ్యారు, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏమైనా చెప్పగలరా? అవునండి, ఇప్పుడు వచ్చేసి ఎంఓయూ ప్రకారం చూసుకున్నారంటే ఒక 250 కంపెనీస్ తోటి మనకి ఎంఓయూ ఆల్రెడీ అయిపోయింది. సో ప్రీవియస్ నుంచి కూడా అవి జరుగుతూ ఉన్నాయి. అవే కాకుండా ఎట్ ద టైమ్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ టైంలో ఏంటంటే 2000 to 3000 ప్లస్ కంపెనీస్ తోటి మేము కొలాబరేట్ అయ్యాం అనమాట. సో వాళ్ళు క్యాంపస్కి వస్తారు, ఆ ఒక్క రీజన్తో మేము 100% ప్లేస్మెంట్ అనేది మేము అనౌన్స్ చేసాం అనమాట. సూపర్. ఇక నెక్స్ట్ వచ్చేసి లొకేషన్. సో మనం చూస్తున్నట్లయితే ఇది ఢిల్లీ ఎన్సీఆర్ హర్యానా రీజియన్ లో. సో ఇది ఆల్మోస్ట్ ఢిల్లీ నుంచి 50 to 60 km ఉంటుంది. అంతేనండి. ఇప్పుడు సో ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ట్రావెలింగ్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదండి. మన ప్రతి సౌత్ నుంచి ట్రైన్ ఫెసిలిటీ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం ఫ్లైట్ కూడా ఉంది. వాళ్ళ ఏరియాస్ బట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు దేంట్లో అయినా రావచ్చు. సో ట్రైన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి చూసారంటే ఒక 60 kilometers ఉంటుంది. మోర్ దాన్ 1 hour అనేది మీకు ట్రావెలింగ్ ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే అది కూడా ఆల్మోస్ట్ 1 hour అయిపోతుంది. ఓకే. హౌ డిఫరెంట్ ఈజ్ యువర్ యూనివర్సిటీ కంపేర్ టు అదర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఏం చెప్తారు? అంటే అదేనండి నేను చెప్పేది. జనరల్గా ఏంటంటే ఒక యూనివర్సిటీ అనేది సపోజ్ ఇప్పుడు సిఎస్సి ప్రోగ్రాంలోకి వెళ్ళారనుకోండి, ప్రతి యూనివర్సిటీస్ ఏదైతే వాళ్ళ కరికులం ఉంటుందో దాంట్లో జనరల్ సిఎస్సి గురించే అంటే సిలబస్ గురించే చెప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మా యూనివర్సిటీ ఒక ప్రత్యేకత ఏంటంటే ఏదైతే సిఎస్సి డిపార్ట్మెంట్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి డే 1 అంటే ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ఏంటంటే రియల్ టైమ్గా మేము ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఓకే, అది గ్రేట్ థింగ్. హాస్పిటల్ అయితే ఉంది క్యాంపస్ లో. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే రోబోటిక్స్. సో అంతే వచ్చేసింది కాబట్టి ఎయిర్ డ్రివెన్ సిస్టమ్స్ అన్ని కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏమైనా కోర్స్ అవైలబుల్ గా ఉందా, ఏంటి అది ఎలా ఉంటుంది? అవునండి, రోబోటిక్స్ అనేది మన కోర్స్ అవైలబుల్ ఉంది. యాక్చువల్గా రోబోటిక్స్ లో మాకు ఎవరైతే స్పెషల్ గా డిపార్ట్మెంట్ ఉందో రోబోటిక్ డిపార్ట్మెంట్, దాంట్లో ఎవరైతే స్పెషలైజ్డ్ పర్సన్ ఉన్నారో, ఎవరైతే పిహెచ్డి చేసి స్పెషలైజేషన్ పర్సన్ ఉన్నారో, సో ఆ పర్సన్ తోటి ఈ కోర్స్ అనేది మనం టీచ్ చేయబడుతుంది అనమాట. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళు ఆల్రెడీ డ్రోన్ అనేది వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేశారు. మా చైర్మన్ గారు ఆ డ్రోన్ ని ప్రాక్టికల్ గా ఇది చేసి కూడా చూపించారనమాట. సో దానికి సంబంధించిన ఎవరైనా ఇన్నోవేటివ్ గా కనుక్కోవాలి అనుకుంటున్నారు అనుకోండి, సో అలాంటి స్టూడెంట్ కి మా యూనివర్సిటీ అనేది చాలా ఎంకరేజ్ చేస్తుంది. సో దానికి సంబంధించిన ఏదైనా పార్ట్స్ కావాలన్నా అవన్నీ యూనివర్సిటీయే వాళ్ళకి తీసిస్తున్నారు కంప్లీట్ గా. సో ఎంతమంది స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ లో? అంటే ప్లేస్మెంట్ అయితే ప్రతి ఒక్కరికి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము, అలాగే వెళ్తున్నారండి. వాళ్ళ టాలెంట్ని బట్టి కూడా నెంబర్ ఆఫ్ అంటే వాళ్ళ ప్యాకేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ మినిమం ప్యాకేజ్ అనేది 6.5 అనేది పర్ యానం మినిమం ప్యాకేజ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మాక్సిమం అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే అది డిపెండ్ అపాన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వచ్చే కంపెనీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సూపర్. సో యాక్చువల్లీ ఇప్పటి వరకు అన్ని స్ట్రీమ్స్ ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి. ఎంబీబీఎస్ మాత్రం రేపటి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా రాబోతుందని చెప్పి విన్నాము. సో ఏంటి అది ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఎంబీబీఎస్ ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి స్టార్ట్ అయిపోతుందండి. ఇది కూడా ఆల్రెడీ అన్ని గవర్నమెంట్ నుంచి అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి, బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేసాము, బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఎంబీబీఎస్ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇందులో వచ్చేస్తుంది. ఓకే, సో ఇందులో జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్ గా వచ్చి జాయిన్ అయిపోవచ్చా, లేకపోతే ఎట్లా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఏమంటారు? యాక్చువల్ గా ఏంటంటే మన యొక్క సౌత్ లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ అనేవి ప్రతి చోట పెట్టున్నాం అనమాట. అంటే యూనివర్సిటీ తరఫు నుంచే ఉన్నాయి. లైక్ నెల్లూరులో ఉంది, తిరుపతి అండ్ విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, ఈ ప్లేసెస్ లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఫోన్ ద్వారా. తర్వాత అప్లికేషన్ అనేది ఒక 250 రూపీస్ వాళ్ళు పే చేసుకుని అప్లికేషన్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే సీట్ అలాట్మెంట్ అనేది అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు విజిటింగ్కి వచ్చి అన్ని చూసుకొని వాళ్ళ యొక్క ఒరిజినల్స్ ఇప్పుడే రిజల్ట్ అన్ని వచ్చేసాయి కాబట్టి సో ఒరిజినల్స్ అన్ని వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వాళ్ళ ప్రొసీజర్లో వాళ్ళు జాయిన్ అయ్యేసి కంప్లీట్ చేసుకోవచ్చు. అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పటి వరకు ఉంటుంది? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కదా. యాక్చువల్గా మన యొక్క అడ్మిషన్ ప్రొసీజర్లో అడ్మిషన్ అనేది మీకు ఆగస్ట్ వరకు ఉంటుందండి. కానీ ఏదైతే మేము 100 crores స్కాలర్షిప్ అనేది మేము ప్రొవైడ్ చేసామో అది ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకే అలాట్ అవుతుంది. కాబట్టి ఎంత తొందరగా వాళ్ళు అప్లికేషన్ వేసి అది ఫిల్ చేసుకున్నారంటే వాళ్ళు
ఆ యొక్క స్కాలర్షిప్ అనేది పొందగలరు. ఓకే. సో అదర్వైజ్ ఏమవుతుందంటే వాళ్ళకి ఒరిజినల్ ఫీజులో వెళ్ళిపోవాలి. యాక్చువల్ ఫీజు వచ్చేసి మీకు 11,45,000 అవుతుంది. మళ్ళీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట. మీరు ఎంత ఇస్తారు అందులో స్కాలర్షిప్? మేము వచ్చేసి 4,45,000 అనేది స్కాలర్షిప్ ఇస్తున్నాము. అరౌండ్ 40%. టోటల్ గా మీరు చూసుకున్నారంటే 7,05,000 అనేది ఎంటైర్ 4 years కి ఇంక్లూడింగ్ హాస్టల్ తోటి వాళ్ళకి అయిపోతుంది. ఓకే. సో 4 lakhs అయితే మీరు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఐ మీన్ టు సెలెక్ట్ స్కాలర్షిప్. ఓకే. ఇంత స్టూడెంట్స్ లిమిట్ అని ఏమన్నా ఉందా దానికి? అంటే మేము వచ్చేసి మెరిట్ స్టూడెంట్ ని తీసుకుంటున్నాం కాబట్టి ఒక 200 స్టూడెంట్స్ ని ఇంటేక్ తీసుకోవాలన్నది ఇనిషియల్ గా. ఓకే, ఫైన్. ఆ తర్వాత స్కాలర్షిప్ లేకుండా అయితే ఒక్కొక్క బ్రాంచ్ కి వచ్చేసి 60 సీట్స్ అనేవి అలా ఉంటాయి. సో దాన్ని బట్టి ఎంత తొందరగా వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అనేది దొరుకుతుంది. ఎలాగూ రావాలి అన్న ఉద్దేశం ఉంది, కానీ లేట్ చేయడం వల్ల ఏంటంటే స్కాలర్షిప్ అనేది రాదనమాట. సో అందుకని సూపర్. సో మరి ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? అంటే మా యొక్క యూనివర్సిటీ ఏంటంటే మంచి సెక్యూరిటీ తోటి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు, అలాగే వాళ్ళ యొక్క చదువు గురించి కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఫుడ్ పరంగా కానివ్వండి, వాళ్ళు ఉండడానికి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనేసి నేను చెప్తున్నాను. ఓకే. సో ప్రస్తుతం మనం బయట చూస్తున్నటువంటి కాలేజెస్లో ప్లేస్మెంట్సే కావచ్చు, చెప్తూ ఉంటారు ఇన్ని అవుతాయని చెప్పి, ఇన్ని వస్తాయని చెప్పి, సో కానీ రావు. సో వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేస్తూ మీరు అబ్జర్వ్ చేసినటువంటి సినారియోలో ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పమంటే చెప్తారా? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క స్టడీస్ అనేవి మంచిగా చదువుకొని అకాడమిక్ ఇయర్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే 100% ప్లేస్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ 100% ప్లేస్మెంట్ మేము ఇవ్వలేకుంటే వాళ్ళకి ప్లేస్మెంట్ రాలేదనుకోండి, వాళ్ళు ఎంటైర్ ఫీజ్ 4 years ఏదైతే కట్టారో దాన్ని మేము రిటర్న్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పాం ఆల్రెడీ. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను మీతో. ఓకే, గ్రేట్ సెన్స్. సో సూపర్ అని చెప్పుకోవాలి. సో అంటే అంత ఐ మీన్ ఇంకా టీచర్స్ గురించి వచ్చేస్తే సో ఎలా ఉంటుంది ఏంటి అసలు? సార్ టోటల్ గా టీచర్స్ కానివ్వండి, టీచర్స్ లెక్చరర్స్ ఎవరైనా ఉండండి, వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి మా దాంట్లో మినిమం క్వాలిఫికేషన్ PhD అండి. సో PhD హోల్డర్సే ఉంటారు. సో ఎడ్యుకేషన్ పరంగా కాబట్టి ఎలాంటి ఇది లేదు. అందరికీ మోర్ దాన్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉందండి. అలాంటి వాళ్ళు అంటే లైక్ వాళ్ళు వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ లో వర్క్ చేసి మన దగ్గరికి వచ్చిన వాళ్ళ ఉన్నారు. ఓకే. సో అథ్లెటిక్స్ కావచ్చు, ఏదంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒక 5-10 years బిఫోర్ కాలేజెస్ అన్ని కూడా చాలా క్యాజువల్ గా ఉండేవి అనమాట. అందరూ వెళ్ళామా చదువుకున్నామా అన్నట్లు ఉండేవారు అనమాట. మార్క్స్ తెచ్చుకున్నాము, జాబ్ ప్లేస్మెంట్ వచ్చిందా లేదా అంతే. కానీ ఇప్పుడు చూస్తుంటే అంతా కూడా డైవర్సిఫై అయిపోయింది. సో ఇప్పుడు ఎటువంటి డిఫరెన్స్ మీరు క్రియేట్ చేశారు మీ యొక్క యూనివర్సిటీలో అంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి సపరేట్ గా ఉంది. సో వాళ్ళకి టోర్నమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరైతే మంచిగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు ముందుకి అంటే టోర్నమెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్స్, స్టేట్ లెవెల్ అలాగే వెళ్ళే అవకాశం కూడా వాళ్ళకి మేము కల్పిస్తాం అనమాట. ఇంకొక మా యూనివర్సిటీలో ప్రత్యేకత ఏంటంటే సార్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మా యూనివర్సిటీ ప్రత్యేకంగా ఒక క్లాసెస్ అనేవి మేము చెప్తున్నాం అనమాట. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఓకే. ఏది కాలేజ్ ఐ మీన్ కాలేజ్లోనే జరుగుతుంది? కాలేజ్లోనే. ఓకే. సో యూపీఎస్సీకి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే గేట్ ఆర్ వాటికి వచ్చేసి ఒక సెపరేట్ క్లాసెస్ అనేవి వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఉంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓన్లీ యూపీఎస్సీ గవర్నమెంట్ లేదంటే గేట్ కూడా? యూపీఎస్సీ గేట్ కూడా ఆబ్వియస్లీ. ఓకే. సో ఫైన్ అండి. సో సూపర్. అండ్ సో ఇంకేం చెప్తారు స్టూడెంట్స్ కి మీ గురించి? అంటే మా యొక్క యూనివర్సిటీలో ప్రత్యేకత ఏంటంటే అండి, కంప్లీట్ గా యూనివర్సిటీ క్యాంపస్ లోనే ప్రతి ఒక్క ఫెసిలిటీ అనేది ఉంది. సో అందుకే మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ అని నేను మీకు అనౌన్స్ చేశాను. సూపర్. మీరు చెప్తున్న మాటలు బట్టి చూస్తున్నట్లయితే ఇది ఎగ్జాక్ట్లీ మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. బట్ MBBS మాత్రం నెక్స్ట్ ఇయర్ నుంచి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి. అందుకని కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోతుంది. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మీకు MBBS కూడా అవైలబుల్ ఉంటుంది. అన్వర్ గారు, స్కూల్ ఆఫ్ హెల్త్ అట్ ది సేమ్ టైమ్ అలైడ్ సైన్సెస్ లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? దీంట్లో వచ్చేసండి మీకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది. ఓకే. అలాగే రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉందండి. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది. పర్ఫ్యూషన్ టెక్నాలజీ కూడా ఉంది. అండ్ మెడికల్ ల్యాబొరేటరీకి సంబంధించిన కోర్సెస్ కూడా అన్నీ ఉన్నాయండి. ఓకే. సో వీటికి సంబంధించి కోచింగ్స్ అన్ని ఎలా ఇస్తూ ఉంటారు ఏంటి?
కోచింగ్స్ అంటే మీకు ఎంటైర్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మన యూనివర్సిటీనే ఉంటుంది కాబట్టి కాబట్టి no హాస్పిటల్ problem కూడా అందులోనే ఉంది కాబట్టి అదే మీకు డిఫరెన్సెస్ కూడా ఇందాక చెప్పాను. సో ఎంటైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ క్లాసెస్ వచ్చేసి మన యూనివర్సిటీలోనే జరుగుతాయి. సో దానికి ప్లేస్మెంట్ కూడా 100% ఉంటుంది. Okay. ఇంకోటి వచ్చేసి ఏవైతే ఈ బీఎస్సీలో హెల్త్ అండ్ సైన్సెస్కి అలైడ్ సైన్సెస్కి వస్తున్నారో సో వాళ్ళకు కూడా మనం వచ్చేసి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అండి. ఓ సూపర్. సో నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్. సో మన ఇండియాకి హార్ట్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అసలు ఏంటి? అగ్రికల్చర్లో వచ్చేసి మన యూనివర్సిటీ చాలా ముందుందండి. ఆల్మోస్ట్ దాంట్లో కూడా ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా మంచి ప్రొఫెసర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ లో వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ద హార్ట్ అనుకోవచ్చు మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది. సో దాంట్లో కూడా మనకి సౌత్ నుంచి వచ్చే పిల్లలకి చాలా మంది ఆల్రెడీ జాయిన్ కూడా అయ్యి ఉన్నారు. ఇంకా వచ్చే వాళ్ళకు కూడా ఒక మంచి భవిష్యత్ అనేది ఉంటుందనేసి చెప్తున్నామండి. ఓకే సూపర్. వాళ్ళకి ప్లేస్మెంట్స్ కావచ్చు, వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది అసలు? వాళ్ళకి కూడా 100% ప్లేస్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. యూజువల్ గా ఎవ్రీ ఇయర్ ఇంటేక్ ఎంత ఉంటుంది అసలు అగ్రికల్చర్ లో? అసలు వస్తూ ఉంటారా రెగ్యులర్ గా? వస్తారండి. ఎలా అంటే మినిమం వచ్చేసి 60 సీట్స్ కోసం చాలా మంది వస్తుంటారు. సో ప్రతి బ్రాంచ్ కి వచ్చేసి అండ్ యావరేజ్ గా 60+ సీట్స్ అనేవి ఉంటాయి. ఓకే సూపర్. సో అలైడ్ సైన్సెస్ లో ఇంకా ఏం డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి? దీంట్లో వచ్చేసండి మనకి రేడియోగ్రఫీ అనేసి ఉంది, ఫిజియోథెరపీ ఉంది, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైట్స్ ఉన్నాయి, ఎనస్థీషియా టెక్నాలజీ, న్యూరో సైన్సెస్ టెక్నాలజీ ఉన్నాయి, క్రిటికల్ కేర్ టెక్నాలజీ. ఓకే క్రిటికల్ కేర్ కూడా ఉంటుంది. అవునండి. సో ఈ కోర్సెస్ అన్ని ఎంత కాలం పాటు ఉంటాయండి? ఐ మీన్ ఇవి వచ్చేసి 3 years డ్యూరేషన్ అండి. 1 year వచ్చేసి ఇంటర్న్షిప్ ఉంటుంది. 3+1 4 years అనమాట. యా సో దట్స్ ఇట్. సో వీళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది? వీళ్ళకి కూడా ప్లేస్మెంట్ 100% అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గైస్ మీ అందరికీ అర్థమైంది కదా. సో పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ మీరు కనుక ఒక మంచి ఎడ్యుకేషన్ కనుక కావాలి అనుకుంటున్నట్లయితే సో సంస్కారం యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ చెప్పి సో అనిపిస్తోంది నాకైతే. సో మీరు కూడా మీ యొక్క ఓన్ రీసెర్చ్ చేసి స్టడీ చేసి సో దట్ యూ కెన్ టాక్ విత్ ది అడ్మిషన్ డైరెక్టర్స్తో మాట్లాడొచ్చు. ఎట్ ది సేమ్ టైం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కూడా మీరు కాల్ చేసి అడ్మిషన్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు చెప్పడం కూడా చూస్తున్నాం కదా, స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం 100% ఆఫ్ ప్లేస్మెంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ కనుక ప్లేస్మెంట్ రాకపోతే ఫుల్ అమౌంట్ కూడా రిటర్న్ ఇస్తున్నారంట. ఇట్స్ అ గ్రేట్ థింగ్ కదా. సో అంటే వాళ్ళు అలా చేస్తున్నారు అంటే దే హ్యావ్ సమ్ వర్త్. సో కాబట్టి అంత ధైర్యంగా వాళ్ళు ముందుకు వచ్చారు. సో ప్లీజ్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఆఫర్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్. సో మీ యొక్క లైఫ్ మీ చేతిలోనే ఉంటుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.